నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు అయితే ఏడికి వచ్చినామంటే కోట్పల్లి ప్రాజెక్ట్ కాడికి వచ్చినాము. మొన్న 10 రోజుల కిందటనే మనం వీడియో అయితే పెట్టినుండే. ఆ 10 రోజుల కింద వచ్చినప్పుడు నీళ్ళు లేకుండే. ఇప్పుడు చూడరే ఒక 10 రోజుల కింద వానలు గట్టిగా పడుతున్నాయి కదా, దెబ్బకి కోట్పల్లి గిట్ట నిండిపోయింది. నీళ్ళు చూడరు అయితే డేంజర్ ఉన్నాయి. మొన్న 10 రోజుల కింద వచ్చినప్పుడు ఎట్లుండేనా ఆ వీడియో పెడతా చూడరు. ఇప్పుడు చూడదు మస్తు జబర్దస్తుంది వ్యూ అయితే. ఇది కదా బ్రో కావాల్సింది. దెబ్బకు వానలకు 10 రోజుల కింద వానలకు మొత్తం నిండిపోయింది. నిండు కుండ మొత్తం కుండ నిండిపోయి నీళ్ళైతే గారుతున్నట్టున్నది. మొన్న ఇదే ప్లేస్లో నిలబడి ఒక 10 days బ్యాక్ వీడియో అయితే తీసిన. ఈరోజు అయితే మస్తు, మొన్న వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయిన కానీ ఇప్పుడైతే మస్తు ఎగ్జైట్మెంట్ అవుతుంది. లొకేషన్ అయితే చూడరు మస్తు అనిపిస్తుంది. దాని కింద నీళ్ళు పడితే ఆరామ్సే నీళ్ళు మీద పడుతుంటాయి, అమ్మ అనిపిస్తుంది. కాయకింగ్ స్పాట్ ఆడనే కాయకింగ్ స్పాట్ ఆల్రెడీ కాయకింగ్ చేస్తూ ఉన్నారు. మొన్న అయితే ఇట్లేంచి వాటర్ లేకుండా కాబట్టి ఇట్లేంచి దాటుకుంటా ఆ కార్నర్కి అయితే రీచ్ అయిన ఉండే. ఇప్పుడైతే అట్లా ఓనికి రాదు, మొత్తం నీళ్ళనే కదా. ఆడగిట క్లోజ్ చేసినట్టు పోనీకి రాకుండా. ఈ రూట్లో వచ్చినా మళ్ళీ ఇదే రూట్లో అటు నుంచి మళ్ళీ ముందుకు అదే పోతా, ఆ లొకేషన్ కాడికి అయితే వస్తా. ఇది బ్రో అసలు కోట్పల్లి అంటే ఎంజాయ్మెంట్. మస్తు ఎగ్జైట్మెంట్ అవుతుంది నాకైతే. ఆ నీళ్ళని చూడంగానే మస్తు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికీ కోట్పల్లి పైన ఇది 3rd వీడియో. ఇప్పటికి మనం 2 వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుండే. ఒకటి 2 years బ్యాక్, మొన్న ఒకటి 10 days బ్యాక్ ఒకటి అప్లోడ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో. అక్కడ ఒక బాయ్ అయితే చేపలు పడుతూ ఉన్నారు. చలో అవతలకి అయితే పోదాం. అవతలకి పోయి ఆడ నుంచి చూపిస్తా లొకేషన్. రావచ్చు తగ్గాయి బ్రో, ఇంకొక నెల రోజుల దాకా అయితే వాటర్ అయితే ఇట్లనే వస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యలో మీరు ఎప్పుడన్నా రండి, మస్తు అనిపిస్తుంది. ఇంతకుముందు రానాళ్ళు మస్తు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాకైతే ఎగ్జైట్మెంట్ అయితే కిందికైతే పోతున్నా. 10 days బ్యాక్ వచ్చినప్పుడు వానలు పడలేవు కదా, ఒక 10 రోజుల నుంచి అయితే వానలు అయితే గట్టిగా పడుతూ ఉన్నాయి. కిందికైతే పోతున్నా. వాటర్ అయితే ఫుల్ వచ్చినాయి. అడుగులు మాత్రం ఆచి తూచేయాలి బ్రో, లేకపోతే మూతి పనులు రాలిపోతాయి కింద పడ్డామంటే. కింద మొత్తం పాకురు, కాళ్ళు అయితే జారుతున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మనం పడ్డామన్నమాట, 2 years కింద పడితే కాలు ఏలు స్వెల్లింగ్ వచ్చింది. ఒక నెల రోజులు నడవడానికి రాలేదు. అట్లుంటుంది మనతోని. జారుతుంది బ్రో ఆల్రెడీ మొత్తం పాకురే. కింద పడ్డామంటే మూతి పని రాలుతాయి. ఆడదాకా పోయి వచ్చిన, ఓ రౌండ్ అయితే వేసి వచ్చిన, తిరిగి వచ్చిన. చలో ఆ కార్నర్కి అయితే పోదాము. ఇట్లా దీనిపైన నుంచి ఓనికి రాదు, ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చేసినాయి కాబట్టి అట్లా మళ్ళీ మెయిన్ రోడ్ మీకే అట్లా అవతలకి అయితే పోదాము. ఆడ లోపలికి ఇక్కడ బాగా చేపలు పడుతుంది. ఒక చేపను పట్టించుకున్నది ఇప్పుడే. వాటర్ ఫ్లో అయితే చూసినామా, అవి అటు నుంచే ఇటు వస్తాయి. ఇంకా ఇప్పుడు వాటర్ ఇంకా జర తక్కువనే కానీ ఏకంగా ఈ రోడ్ మీకైనా పోతాయి. ఈ రోడే బంద్ అవుతుంది ఒక్కోసారి, అట్లా వస్తాయి వాటరు. అవి అటు నుంచి ఫ్లో అయ్యకుండా ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి.
మనం ఇంతకుముందు అటు పోయినాం కదా, అది బ్యాక్ సైడ్ ఏరియా, ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలంటే మనం ఆడ టోకెన్ అయితే తీసుకోవాలి. బైక్ అయితే 20, మిగతా వెహికల్స్కి 3 టోల్ ఎంత ఛార్జ్ చేస్తారో అది చూపిస్తాను నేను. ఇవే టోల్ ప్రైజెస్. ఇది పార్కింగ్ ఏరియా. బండి అయితే ఆడ పార్క్ చేసిన. ఈ నుంచి నడుచుకుంటా లోపలికి అయితే పోదాం. మొన్న మనం 10 days బ్యాక్ వచ్చినప్పుడు చూడరే ఒక ఫుడ్ స్టాల్స్ సీట లేకుండే. ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ అవన్నీ, ఇప్పుడు జనాలు వస్తారు కాబట్టి ఫుడ్ స్టాల్స్ సీట బాగానే పెడతారు. మనం 10 days బ్యాక్ పోస్ట్ చేసినాం కదా, అప్పుడు చూడ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఏం లేకుండే. ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఎట్లా ఇక జనాలు ఇటు వస్తుంది కదా, ఇక్కడ సెక్యూరిటీ ఉంది బాగానే మంది. రండి, కేర్ఫుల్గా కాయకింగ్ అవన్నీ చేయండి. వాటర్ అయితే ఫుల్ అయితే వచ్చినాయి. మొన్న వాటర్ ఈడదాకా లేకుండా ఇగో వాటర్ ఈడదాకా వచ్చినాయి. క్లోజ్ గిట్ట చేసారు. ఇప్పుడు ఓనికి రాదు. నేను లాస్ట్ టైం ఇంతకుముందు మనం పోయినాం కదా, అదో ఆడ మనం ఇంతసేపు ఆడ నుండే మాట్లాడినాము. అప్పుడు వాటర్ లేకుండా మనం ఇంటి నుంచి ఆ రోజు వచ్చి నుండే. ఇప్పుడైతే వేగేట బంద్ చేసారు. స్పాట్ దగ్గర అవుతున్నాము. ముందడ పోతే కాయకింగ్ స్పాట్ ఉంటుంది. ఇగో కాయకింగ్ ప్రైజెస్ హాఫ్ అన్ అవర్కి సింగిల్, డబుల్. మొన్న వాటరే లేకుండే కదా, ఇక ఫుల్ వాటర్ వచ్చినాయి, పైన దాకా వచ్చినాయి. మొన్నటి వరకు ఇక్కడ అంతా అవి టెంట్లు అవి వేసుకొని కూర్చోరు కదా, అయితే చూడరు. లొకేషన్ అయితే మస్తు ఉంది బ్రో. బోర్డులు పంపాలి అన్ని బోర్డ్స్ ఇట్లా రావాలన్నా. ఈ రెడ్ ఫ్లాగ్ సైడ్ వచ్చేసారు ఆల్ బోర్డ్స్. ఓవరాల్ అదే అనమాట కోట్పల్లి వీడియో. ఇప్పటికి ఇది యూట్యూబ్ ఛానల్లో మనది 3rd వీడియో కోట్పల్లి పైన. మూవ్ అయిపోతున్నా. ఆల్రెడీ 4:10, 4:15 ఏమవుతుంది. ఇది మనం హైదరాబాద్ పోయేసరికి లేట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్. ఇగో ఇక్కడ ఇటు నుంచి వికారాబాద్ రూట్ వస్తుంది. ఇది దారూర్ రోడ్డు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనం వెహికల్ చేస్తే ఇక్కడ ఒక టోకెన్ తీసుకొని సీదా ఈ మట్టి రోడ్ అనిపిస్తుందా, ఇలా నుంచి లోపలికైతే పోవాలి. ఆ ముంగట్నే రిజర్వాయర్ ఉంటుంది మనకు.